ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. తెల్ల జుట్టు ఉన్న ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడాల్సిన వీడియో. తెల్ల జుట్టు రాగానే మనలో చాలామంది చాలా కంగారు పడిపోతూ ఉంటారు. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో 30 ఏళ్ల వయసు వచ్చేసరికే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. దాంతో కంగారు ఇంకా ఎక్కువైపోతుంది. తెల్ల జుట్టు రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. తెల్ల జుట్టు రావడానికి ముఖ్యంగా వంశ పారంపర్యం, మారుతున్న జీవనశైలి అలవాట్లు, ఒత్తిడి, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవటం, కాలుష్యం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. తెల్ల జుట్టు కనబడగానే పీకేయాలా వద్దా అనే సందేహం వస్తుంది. చివరకు పీకేస్తూ ఉంటారు. ఇది అందరూ చేసే తప్పే. అందుకే ఈరోజు తెల్ల జుట్టు రాగానే అందరూ చేసే సాధారణమైన పొరపాట్ల గురించి వివరంగా తెలుసుకుందాం. తెల్ల జుట్టు రాగానే ఏ రకం డై వేసుకోవాలి, ఇంట్లో వేసుకోవాలా లేదా సెలూన్కి వెళ్ళి వేసుకోవాలా అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ వీడియో తెల్ల జుట్టు ఉన్నవారిలో ఉన్న సందేహాలన్నిటినీ పోగొడుతుంది. కాబట్టి వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. తెల్ల జుట్టు వచ్చినప్పుడు తెల్ల జుట్టును పీకితే ఎక్కువ తెల్ల జుట్టు వస్తుందని అందరూ భావిస్తారు. అయితే ఆ భావన తప్పు. తెల్ల జుట్టు పీకినప్పుడు అక్కడ మరలా తెల్ల జుట్టే పెరుగుతుంది, నల్ల జుట్టు పెరగదు. నల్లని వెంట్రుక కన్నా తెల్లని వెంట్రుక కాస్త రఫ్గా ఉంటుంది. అందువల్ల తెల్ల వెంట్రుక కనబడితే పీకకూడదు. అలాగే తెల్ల వెంట్రుకలను కుదుళ్ళ నుండి ఎట్టి పరిస్థితుల్లో పీకకూడదు. ఎందుకంటే అలా పీకడం వలన తల మీద చర్మం ఎర్రగా మారి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందదు. దీనివల్ల జుట్టు అక్కడ మళ్ళీ పెరగదు. తెల్ల వెంట్రుక వచ్చినప్పుడు అలా పీకుతూ పోతే జుట్టు పలచగా మారిపోతుంది. అప్పుడు తెల్ల జుట్టు సమస్యతో పాటుగా జుట్టు పలచని సమస్య కూడా వస్తుంది. తెల్ల జుట్టు రావడానికి వారసత్వం, జింక్, ఐరన్ లోపం కూడా కారణమవుతాయి. కాబట్టి తెల్ల జుట్టు కనబడగానే న్యాచురల్ రెమెడీస్ ఫాలో అవ్వటం చాలా మంచిది. అప్పుడు తెల్ల జుట్టు రావటం తగ్గుతుంది. స్మోకింగ్ అలవాటు ఉంటే మెలనిన్ స్థాయిలు తగ్గిపోతాయి. దాంతో తెల్ల జుట్టు తొందరగా వచ్చేస్తుంది. ఎందుకంటే జుట్టు నల్లగా ఉండడానికి కారణం మెలనిన్. ప్రతిరోజు షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు సహజ సిద్ధమైన నూనెలను కోల్పోయి నిర్జీవంగా మారిపోతుంది. కాబట్టి వారంలో 2 సార్లు మాత్రమే షాంపూతో తలస్నానం చేయాలి. తెల్ల జుట్టుకి డై వేసినప్పుడు అమ్మోనియా బేస్డ్ డై అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే అమ్మోనియా బేస్డ్ డై తాత్కాలికంగా జుట్టును నల్లగా మార్చినా ఆ తర్వాత జుట్టు ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉంది. అందువల్ల న్యాచురల్ డై వాడితే అన్ని రకాలుగా మంచిది. తెల్ల జుట్టు ఉన్నప్పుడు జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవటం చాలా ముఖ్యం. ఎక్కువ రోజులు ఒకే రకమైన షాంపూను ఉపయోగించకూడదు. జుట్టు తెల్లగా మారటం, కలర్ మారటం, స్ట్రక్చర్ మారటం అనేది జుట్టుకి మరింత సంరక్షణ అవసరం అనేది చెప్పే సంకేతం. కాబట్టి మీ తెల్ల జుట్టుకు కావలసిన పోషకాలు ఉండే షాంపూని ఉపయోగించాలి. తెల్ల జుట్టు వచ్చినప్పుడు రసాయనాలు ఉన్న డై జోలికి వెళ్లకుండా న్యాచురల్ రెమెడీస్ ఉపయోగిస్తే జుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉండి ఒత్తిగా పెరుగుతుంది. జుట్టు ప్రకాశవంతంగా కూడా మారుతుంది. ఈ వీడియో చూశాక తెల్ల జుట్టు ఉన్నవారు న్యాచురల్ రెమెడీస్ ఉపయోగిస్తారని ఆశిస్తున్నాం. ఈ పొరపాట్లు చేయకుండా తప్పనిసరిగా ఉండాలి. తెల్ల జుట్టు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. తెల్ల జుట్టు ఉన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. న్యాచురల్ రెమెడీస్ వాడవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్